అందరం కళ్ళు మూసుకుందాం ప్రభు సన్నిధిలో. ఓ చిన్న ప్రార్థన చేయగలవా? చేతులెత్తి. ఏ బలహీనత ఉందో నిన్ను ఏలుతుందో, ఏ బలహీనత నిన్ను పరిపాలన చేస్తుందో, ఆ బలహీనతను దేవుని దగ్గర విడిచిపెట్టుకోగలవా ఈరోజు? ఇంత భక్తి చేసి, ఇన్ని కానుకలిచ్చి, పరిచర్యకి ఇంత సహకరిస్తూ, ఇంత చక్కగా పాట పాడగలిగి, ఇంత చక్కగా దేవునిలో ఉంటూ, ఇంత చక్కగా సేవకులను ప్రేమిస్తూ, ఇంత చక్కగా సంఘ సహవాసానికి వస్తూ పాత జీవితంలోనికి వెళ్తావా? మరలా పాత జీవితంలోనికి వెళ్తావా? అదేనా దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది? దేవుడు నిన్ను చంకన పెట్టుకోవాలనుకున్నాడే, దేవుడు నిన్ను తన మెడల మీద ఉంచాలనుకున్నాడే, దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకున్నాడే, దేవుడు నిన్ను ఫలింప చేయాలనుకున్నాడే. మరలా నువ్వు ఐగుప్తు జీవితంలోనికి వెళ్ళాలని ఎలా ఆశపడుతున్నావు? నీ జీవితాన్ని ట్యూన్ చేసుకో, నీ మనస్సును ట్యూన్ చేసుకో, నీ ప్రవర్తన ట్యూన్ చేసుకో, సరి చేసుకో. విడిచిపెట్టుకో. అయ్యా, ఈ చిన్న బలహీనత ద్వారా నేను ఐగుప్తు అనుభవంలో ఉన్నాను, ఈ చిన్న పాపము ద్వారా నేను ఐగుప్తు అనుభవంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ చిన్న పాపం కూడా నాలో ఉండకూడదు, ఈ చిన్న బలహీనత కూడా నా ఇంటిని చోటు చేసుకోకూడదు. ఐగుప్తు జీవితం నా ఇంట వంట ఉండకూడదు, నా భార్యలో, నా భర్తలో, నా పిల్లల్లో ఉండకూడదయ్యా ఐగుప్తు జీవితం. అయ్యా, నోరు తెరవాలి, దయచేసి నోరు తెరవండి. యవన బిడ్డలారా, ప్రక్షాళన చేయబడాలి. ఈరోజు మీరు మీ సెల్ ఫోన్లు ప్రక్షాళన చేయబడాలి, మీ మనసు ప్రక్షాళన చేయబడాలి, మీ ప్రవర్తన ప్రక్షాళన చేయబడాలి, యేసు రక్తము చేత కడగబడాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటున్నాడు. ఆయన చంక నుండి దిగివచ్చి, ఆయన మెడల మీద నుంచి దిగివచ్చి బురదలోకి వెళ్తావా? ఐగుప్తులోనికి వెళ్తావా? ఎంత అన్యాయము! ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు నీ మీద ఆయన, ఎంత ప్రేమను కురిపిస్తున్నాడు నీ మీద ఆయన. రాగాలలో అనురాగాలు కురిపించిన రాజా, జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా అడినను ఇదను నీ కృప కలిగి ఉండునే. బలహీనతలయందునా అవమానములయందునా అడినను నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా? ఎవరైనా మరి ఏదైనను దీన స్థితి అందునా
సంపన్న స్థితియందున నడచినను ఎరిగినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయ్యా చప్పట్లు కొడుతూ ఏ చిన్న బలహీనత ఉన్న ప్రభు పక్షాన ప్రభు పాదాల దగ్గర విడిచిపెడదాం. బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కుంగినను నీ కృప కలిగి ఉందును పడినను కుంగినను నీ కృప కలిగి ఉందును నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయ్యా 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 యెరూషలేము మన నిత్య నివాసము యెరూషలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా రాజా రాజానా యేసునా
ఐగుప్తులో నుండే మనం బయటకు వచ్చింది, పాపములో నుండే మనం బయటకు వచ్చింది, ఆ చీకటి అనుభవాలలో నుండే బయటకు వచ్చింది, ఆ దరిద్రంలో నుండి బయటకు వచ్చింది. మనము మరలా దేవుని చేయిని ఇదిలించుకొని మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతే ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థమైపోతుంది. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. అరణ్యంలో ఉన్నాం మనము. కనాను చేరాలి మనము. మధ్యలో రాలిపోయేవారిగా లేదా వెనుతిరిగి ఐగుప్తులో సమాధులను వెతుక్కునే వారిగా ఉండకూడదు మనము. అందుక దేవుడు నిన్ను పిలిచింది. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉండడం కోసం పిలిచాడు. అన్యజనులతో నువ్వు కలిసిపోవడం కొరకు పిలవలేదు ఆయన. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉండడం కోసం పిలిచాడు. నువ్వు లోకమునకు ఉప్పుగా ఉండడం కోసం పిలిచాడు ఆయన. ఒక నక్షత్రముగా ఉండటకు పిలిచాడు ఆయన. లోబడండి. చిన్న చిన్న బలహీనతలు విడిచిపెట్టుకోండి. సనుగులు సంశయాలు మానేయండి. సనగొద్దు. సనగడం మానేయండి. దేవుని మీద, దేవుని సేవకులను సనగడం మానేయండి. సంఘంలో వారి మీద సనగడం మానేయండి. దేవుని మీద సనగడం మానేయండి. బలిపీఠం కట్టు. నీ ఇంట్లో ఎంతకాలం అయిందో పడిపోయి బలిపీఠం. ఆ బలిపీఠాన్ని శుభ్రం చేసుకో. ఇంట్లో బలిపీఠాన్ని కట్టు. ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టు. ఉపవాసం అనే బలిపీఠాన్ని కట్టు. దేవుని భయం అనే బలిపీఠాన్ని కట్టు. నీ పిల్లలకు కన్నీటి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టు. మరణం ఆగిపోద్ది, రోగం ఆగిపోద్ది, శాపం ఆగిపోద్ది, సమస్తము బాగుపడిపోతాయి. మరణ పడకల్లో ఉన్నటువంటి వ్యక్తి బలిపీఠం కట్టాడు, దేవుని వైపు తిరిగాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. బలిపీఠాన్ని కట్టు. పాపమునకు ఆధారమైన బలిపీఠాలు వద్దు. నువ్వు పిరికోడి అయిపోతావు. ఎఫ్రాయిము చివరికి పిరికివాడైపోయాడట. అయ్యో, ఎఫ్రాయిము నా స్థాయిలో చూడాలనుకున్నాడా ఏనాడైనా దేవుడు? ప్రతిదానికి భయపడిపోతున్నారు. చిన్న కష్టం వస్తే భయపడిపోతున్నారు, చిన్న సమస్య వస్తే భయపడిపోతున్నావు. పిరికి గుండె. ఎందుకు? కారణం ఏంటనంటే బలహీనతలు. దేవునికి దూరం అయిపోతున్నావు. కారణం ఏంటనంటే దేవునితో సంబంధం తెగిపోయింది. జాగ్రత్త. దేవుడి రోజు ఐగుప్తు జీవితానికి పులి స్టాప్ చెప్పి మనము కోరిన రేవుకే, ఆ సియోనుకి నడిపించబోతున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దా. మనలో ఏ ఒక్కరు కూడా ఐగుప్తు జీవితం వైపు మరలకుండా దేవుడు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. నిశ్చయముగా దేవుడు తన కార్యాలను ఉన్నతముగా సంఘ బిడ్డల పైన చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ దర్శించబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. కృప విస్తరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. అన్యులతో కలిసిపోకుండా, పాపమునకు ఆధారముకు బలిపీఠములు కట్టకుండా, మరలా ఐగుప్తునకు తిరిగి వెళ్లకుండా దేవుడు మన హృదయాలను, జీవితాలను ప్రక్షాళన చేస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన కార్యాలు ఉన్నతంగా ఉండబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన నిశ్చయంగా మన ఎడల ఇటువంటి కార్యాలు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన యేసయ్య త్వరగా రానైనందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరిచి ఆయుధపరచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం.